మనకి శతాబ్దాల చరిత్ర ఉన్న శ్రీ కాంచీ కామకోటి పీఠానికి నూతన ఉత్తరాధికారిగా కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారిగా చంద్రశేఖరేంద్ర సరస్వతిగా నామకరణం చేస్తూ నేడు దీక్షాధారణ జరిగింది. తూర్పుగోదావరి జిల్లా అన్నవరానికి చెందిన దుడ్డు ధన్వంతరి కుమారుడు దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ శర్మ ద్రావిడ్ ఈ అత్యున్నత ఆధ్యాత్మిక పీఠానికి ఎంపిక చేశారు ఆ జగన్మాత. గణేశ శర్మ అన్నవరంలో జన్మించారు. తన బాల్యంలోనే తండ్రి దగ్గర ప్రాథమిక విద్యాభ్యాసాన్ని చేపట్టి సంస్కారబద్ధమైన జీవన విధానాన్ని అలవర్చుకున్నారు. అనంతరం వేద పాఠశాలలో ప్రవేశించి ఋగ్వేదం సహా యజుర్వేదం, సామవేదం, షడంగాలు, దశోపనిషత్తులు తదితర ప్రాచీన వేద సాహిత్యాలను సంపూర్ణంగా అభ్యసించారు. మేనమామ పండు వద్ద కూడా వేదాభ్యాసాన్ని కొనసాగించారు. ఆయనకు ఒక్క అక్క ఉన్నారు. ఆమె వైద్య వృత్తిలో సేవలు అందిస్తున్నారు. 2006లో వేదాధ్యయనంలో ప్రవేశించినప్పటికీ అప్పటి నుంచి శ్రీ కాంచీ కామకోటి పీఠాధిపతి జగద్గురు పూజ్యశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామివారి ఆశీస్సులు మార్గదర్శనంలో గణేశ శర్మ నడుచుకుంటున్నారు. తెలంగాణలోని బాసర సరస్వతీ దేవస్థానంలో ఆయన వేద పండితులుగా సేవలు అందించారు. సన్యాస దీక్ష కార్యక్రమం దుడ్డు గణేశ శర్మ ద్రావిడికి శ్రీ కాంచీ కామకోటి పీఠాధిపతి జగద్గురు పూజ్యశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి ఆశీర్వచనాలతో సన్యాస దీక్షా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ పావన సంఘటన అక్షయ తృతీయ రోజున నేడు కాంచీపురంలోని శ్రీ శంకర మఠం వద్ద ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఆయన బంధుమిత్రులను, వేద పండితులను ఆహ్వానించారు. ఈ మహత్తర కార్యక్రమం జగద్గురు ఆది శంకరాచార్యుల 2534వ జయంతి మహోత్సవాలను పురస్కరించుకొని జరుగుతోంది. ఆదిశంకరులు క్రీస్తు పూర్వం 482వ సంవత్సరంలో కాంచీపురంలో స్థాపించిన శ్రీ కంచి కామకోటి పీఠానికి ఇది గొప్ప చారిత్రక సందర్భం. పురావస్తు ఆధారాల ప్రకారం ఈ మఠం 2500 సంవత్సరాల క్రితం నాటిదని తెలుస్తుంది. మరి ఇంతటి భాగ్యం కలగాలి అంటే ఎంత సుకృతం చేసుకోవాలో, మరి ఆ తల్లిదండ్రులు ఎంత సుకృతం చేసుకున్నారో ఆ భాగ్యం వారికి కలిగింది. మరి ఆ స్వామి చక్కగా ఆ తయారు చెయ్యాలంటే అమ్మ ఆజ్ఞతో అంటే ఉత్తరాధికారి వీరు అని అమ్మ వారికి తెలియజేస్తుందేమో, చక్కగా తెలుసుకుని ఇస్తారు. ఆ అధికారిత్వం చక్కగా ప్రాథమిక విద్యాభ్యాసం దగ్గర నుంచి కూడా ఎంత వేగంగా, ఎంత మరి నైపుణ్యంతో, ఎంత శ్రద్ధాభక్తులతో నేర్చుకుంటే ఇవన్నీ కూడా మరి వేదాలతో సహా అన్నీ నేర్చుకోగలరు. మరి సామాన్యమైన విషయం కాదు, సామాన్యమైనటువంటి శక్తి కాదు. మరి అది భగవత్ కృప. ఆ భగవంతుని అంశ పరిపూర్ణంగా, ఆ శంకరుని అంశ వారిలో ఉండబట్టి అంత నైపుణ్యంతో అన్నిటినీ నేర్చుకుని ఇది 2500 సంవత్సరాల క్రితందని మనకి తెలియజేస్తున్నారు. 2534వ జయంతి జరుగుతోంది. దాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం చేశారు. ఆయన పేరు దీక్షా కార్యక్రమం
ఇది ఎక్కడ